హలో అందరికీ, నేను మీ కీర్తి. ఈరోజు అయితే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను చూడండి. రీసెంట్గా అయితే చెన్నైకి స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ 7 అయితే స్టార్ట్ అయ్యాము. చెన్నైకి ఎందుకు వెళ్తున్నాం అనుకున్నారు? సో వీడియో అయితే చూసేసేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినాలి కదా. మేమైతే నార్మల్గా గూడూరు దగ్గర తింటాం ఎప్పుడు పద్మావతిలో. కానీ చెన్నైకి వెళ్తున్నాం కదా, ఇక్కడ తడ దగ్గర అయితే టిఫిన్ అద్దిరిపోద్దండి. చాలా బాగుంటుంది టిఫిన్ అయితే. ఇక్కడ స్పెషల్ ఆనియన్ బోండా ఉంటుంది. అందుకనైతే మేము చెన్నై ఎప్పుడు వెళ్ళినా ఇక్కడే తింటాం, టిఫిన్ తినేసి వెళ్తాము. తడ అంటే సూలూరుపేట దాటి కానీ సిరి సిటీకి ఇవతలే వస్తుంది. చాలా బాగుంటుందండి. చెన్నై వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ ఒక్కసారి టిఫిన్ తినేసి అయితే వెళ్ళండి. పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడే అండి టిఫిన్ షాపు. చాలా చాలా ఫేమస్. ఇంకా అయితే నాకు బోండాలు మామూలుగానే ఇష్టము. ఇవైతే ఫుల్ ఆనియన్ బోండా నా ఫేవరెట్. ఇంకైతే టిఫిన్ తినేస్తున్నాము. ఇంకైతే అందరం తినేసాము. మమ్మీ డాడీ ఇంకా టీ కాఫీ తాగుతున్నారు. చూసారా కపుల్స్ ఎంత మంచిగా నిల్చొని తాగుతున్నారు. ఇంకా మా అంకయ్య, నేను, మమ్మీ, కివి అందరం బయలుదేరేసాము. అందరం మంచిగా అయితే ఫుల్గా టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా ఏ హోటల్ అనుకుంటున్నారు? శ్రీ గురు రాఘవేంద్ర టిఫిన్స్ అండి. ప్యూర్ వెజ్ టిఫిన్స్ అయితే అద్దిపోతాయి. దోశల నుండి ఇడ్లీ, వడలు కూడా ఫుల్ ఆనియన్ వడలు ఉంటాయి. బోండాలు కూడా అండి. ఖచ్చితంగా ఎవరైనా చెన్నై వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ తినేసి వెళ్ళండి. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. మీరు తిని ఎలా ఉందో చెప్పండి. ఇంకా అయితే చెన్నైకి మేము ఎందుకు వెళ్తున్నామంటే హాస్పిటల్కి వెళ్తున్నామండి. మా డాడీకి ఐ సర్జరీ ఉంటే. సో ఇంకా సిటీ ఎంటర్ అవ్వకముందే రింగ్ రోడ్ వచ్చేస్తుంది. లెఫ్ట్ తీసుకొని రింగ్ రోడ్ ఎక్కితే హాస్పిటల్ వచ్చేస్తుందండి. ఏ హాస్పిటల్ అనుకుంటున్నారు సిటీలోకి వెళ్ళకుండా అని? అరవింద్ ఐ హాస్పిటల్ అండి. చాలా బాగుంటుంది హాస్పిటల్, నీట్నెస్ నుంచి మొత్తం. ఇదైతే మొత్తం ఓన్లీ ఐ కేర్ హాస్పిటల్. టోటల్ A to Z అన్నీ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కటి. ఇంకా మా డాడీకి అయితే రెటీనా ప్రాబ్లం ఉందండి. అందుకని చెప్పి రెటీనా సెక్షన్కి వచ్చేసాం. టోటల్ 3 floors ఉంటుంది హాస్పిటల్ అయితే. మేమైతే 3rd floorలో ఉన్నాము. ఇంకా మిగతా 5th 7th floor వరకు మొత్తం అన్ని రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇదంతా హాస్పిటల్ ఓవర్ వ్యూ అండి. చూడండి చాలా బాగుంది. అసలు నేను హాస్పిటల్ అంటే నార్మల్గా స్మెల్ వస్తూ ఇటు డర్టీగా అట్లా ఉంటాయి కొన్ని. ఇదైతే చాలా నీట్గా ఉంది. అసలు ఎక్కడ చూసినా దుమ్ము కూడా లేదు, అంత నీట్గా ఉంది హాస్పిటల్. అంటే ఒక వెకేషన్ లాగా ఫీల్ అయ్యాను నేనైతే. హాస్పిటల్ అస్సలు లేదు. హాస్పిటల్ మొత్తం అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా మేమైతే 3rd floorలో రెటీనా సెక్షన్లో ఉన్నాము. నేను మా బుడ్డదైతే తెగ తిరిగేసాం హాస్పిటల్ మొత్తము. ఇంకా ఫుల్ ఎక్స్కలేటర్స్ ఉన్నాయి, లిఫ్ట్స్ ఉన్నాయి, ఏం కావాలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇదైతే ఆప్టికల్ షాప్ కిడ్స్కి. ఇంకా అయితే మా బుడ్డది నేను ఎక్స్కలేటర్ ఎక్కి అట్లయితే ఆడుకుంటూ ఉన్నాము. ఇంక ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇందాక చూపించలేదు కదా. మొత్తం ఇక్కడ ఫస్ట్ మొత్తం ఐ చెకప్స్, అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఓపీ తీసుకోవడం అన్నీ ఇక్కడ తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉందో చెప్తే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళమని చెప్తారు. ఇంకా ఇక్కడ క్యాంటీన్ కూడా ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి, 3rd floorలో ఒకటి. అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఫుడ్ కూడా బాగుంది. చూడండి క్యాంటీన్ కూడా ఎంత నీట్గా పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ కూడా అన్ని హెల్దీ ఫుడ్ కూడా పెట్టున్నారండి వీళ్ళు క్యాంటీన్లో. అండ్ జంక్ ఫుడ్ కూడా ఉన్నాయనుకోండి పిల్లల కోసము. ఇంకా బిస్కెట్స్, చిప్స్, మ్యాక్రాన్స్ అన్నీ ఉన్నాయి, లేనివంటూ లేవు. మనం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోవచ్చు. ఇంకా బన్స్ ఇవి చూడండి, శనగలు అవన్నీ ఆనియన్స్ వేసి పెట్టున్నారు. ఇంకా మేమైతే ఏదో ఒకటి, మా బుడ్డది ఉంది కదండి, ఇంకా ఇది కావాలి అది కావాలి అంటది కదా, ఇంకా క్యాంటీన్ చుట్టూ తిరగడమే సరిపోయింది. ఇంక తర్వాత కావాల్సినవి తీసేసుకున్నాము. ఇంకా అక్కడైతే మనం రెటీనా డిపార్ట్మెంట్కి వెళ్ళాము. వాళ్ళు మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో చూసినట్టు ఇక్కడ ఫాస్ట్గా అయిపోదండి. ఒక సిస్టమ్ ఉంటుంది మొత్తము. ఒక టోకెన్ ఇస్తారు. తర్వాత అక్కడ చూపించుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి అన్నీ చెకప్స్ అయ్యాక ఫైనల్గా డాక్టర్ దగ్గరికి అయితే పంపిస్తారు. ఇది ఒక ట్రస్ట్ అండి. ఇంకా చూడండి మనకైతే బ్యాండ్స్ వేసేసారు, అటెండర్ బ్యాండ్. ఈ చూసారా పింక్ కలర్లో ఉంది. అండ్ హాస్పిటల్ అంతా చూడండి ఇక్కడ పింక్లో ఉంటుంది ఈ సెక్షన్ అంతా. ఎందుకంటే ఇది పీడియాట్రిక్ ఐ కేర్ అండి. సపరేట్గా ఉంది పిల్లల ఐ కేర్ మాత్రం. కిడ్స్కి ఏమన్నా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా, సైట్ ఉన్నా చెక్ చేపియాలని ఇక్కడికైతే వెళ్ళిపోవచ్చు. మొత్తం ఒక సెక్షన్ మొత్తం కిడ్స్కి పెట్టేశారు. చాలా బాగుంది. అండ్ అందులో ఫుల్ చైర్స్ నుంచి ఇంటీరియర్ నుంచి అంతా పింక్గా చేస్తున్నారు. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇంకా మా బుడ్డదానికి ఎలాగో సైట్ ఉంది కదా, ఒకసారి ఊరికే చెక్ చేపిచ్చేసాను. 2 days అయితే హాస్పిటల్లో ఉన్నామండి, ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి. ఇంకా చిన్నపిల్లలకి కిడ్స్కి సపరేట్గా స్పెట్ షాప్ కూడా ఉంది, ఆప్టికల్ షాపు. నేనైతే నెల్లూరులో తీసుకున్నానండి. సేమ్ ఫ్రేమ్ చాలా కాస్ట్ ఉంది. ఇక్కడ మాత్రం హాఫ్ రేట్కే వచ్చింది ఆ ఫ్రేమ్.
మామూలుగా అయితే వేరే హాస్పిటల్‌లో స్పెట్స్ 2 డేస్, 1 డే అని చెప్తారు కదా! ఇక్కడైతే 2 అవర్స్‌లో డెలివరీ ఇచ్చేస్తారు. ఇంక ఇదంతా హాస్పిటల్ అండి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. తర్వాత అయితే మా డాడీకైతే చెకప్ చేశారు. ఇంకా అడ్మిట్ అవ్వడానికొచ్చాము. సర్జరీ కదా! ఇంకా రూమ్‌కైతే వెళ్ళిపోతున్నాము. ఇదే మేమున్న రూమ్ అండి. ఇక్కడ ఇది ట్రస్ట్ కాబట్టి అంత రూమ్స్ ఏమి అంత సూపర్‌గా ఉండవు. ఇదే అండి సూట్ రూమ్. ఉన్న దాంట్లో చాలా బావుంది. ఇంకా లోపల హాల్ ఇచ్చారు. ఇక్కడ లోపల బెడ్‌రూమ్ అండి. 2 కాట్స్ ఇచ్చారు. రూమ్ అయితే చాలా పెద్దదండి. చూడండి ఇంత పెద్దది సరిపోతుంది కదా! ఎందుకు సరిపోదు, ఒక ఇల్లులాగా ఉంది. ఇంకైతే అయిపోయిందండి. ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది సర్జరీ. ఇంకైతే డిశ్చార్జ్ అయిపోతున్నాము. కిందకొచ్చేస్తే లాస్ట్‌లో డిశ్చార్జ్ సమ్మరీ ఇస్తారు. ఇక్కడ మళ్ళీ ఇన్స్యూరెన్స్ ఆప్షన్ గూడా ఉంది. చక్కగా వచ్చి ఎవరైనా ఐ ప్రాబ్లమ్ ఉంటే మంచి ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు. చూపించుకోవచ్చు. ఇంకా హాస్పిటల్ బయట చూడండి ఎక్కడ చూసినా గ్రీనరీయే. ఇంకా ఇవి చాలా చక్కగా చేశారు. పిల్లలకి జారుడు బండలాగా ఆడుకోవడానికి, కూర్చోడానికి. మా బుడ్డదైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. అండ్ ప్రతి ఫ్లోర్‌లో ఒక ఆప్టికల్ షాప్ ఉంది. ఫార్మసీ ఉంది. ఏ డిపార్ట్మెంట్‌కి అక్కడ సెపరేట్‌గా. అసలు చాలా అయితే బాగుంది హాస్పిటల్. ఎవరైనా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కన్సల్ట్ అవ్వండి. కమెంట్ చేయండి కావాలంటే నేను డీటెయిల్స్ ఇస్తాను. అండ్ డాక్టర్స్ కూడా చాలా మంచిగా చూస్తున్నారు. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అనుకున్నారు ఓపీకి? జస్ట్ 100 రూపీస్ అండి. హ్యాపీగా వచ్చి ఎవరైనా చూపించుకోవచ్చు. కాస్ట్లీ హాస్పిటల్ అయితే కాదండి. కంపేర్ చేసుకుంటే రేట్ కూడా చాలా తక్కువ. ఇంకా అయితే ఫుల్ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఏసీ అండి. మొత్తం హాస్పిటల్ అంతా ఎక్కడ చూసినా చల్లగా ఉంటుంది. అంత ఏసీ ఉంది. ఇంకా హాస్పిటల్‌లో ఫెసిలిటీస్ బాగున్నాయి. డాక్టర్స్ బాగున్నారు. ట్రీట్మెంట్ బాగుంది. బయట హాస్పిటల్స్‌తో కంపేర్ చేసుకుంటే కాస్ట్ కూడా తక్కువే. బుద్ధుడి విగ్రహం పెట్టి ముందు పువ్వులు పెట్టున్నారు కదా! రోజు చేంజ్ చేస్తున్నారు. మేమున్న 3 డేస్ అయితే రోజు చూశాను. చాలా మంచిగా అనిపించింది హాస్పిటల్ ఎన్విరాన్మెంట్. ఇంకైతే బాయ్ బాయ్ చెప్పేద్దాం హాస్పిటల్‌కి. ఇంకా చూడండి హాస్పిటల్ బయట ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. చాలా పెద్ద హాస్పిటల్ అండి. ఖచ్చితంగా మీకైతే ఐ ప్రాబ్లమ్ ఉంటే చెన్నైకి వెళ్ళాలనుకుంటే అరవింద్ ఐ హాస్పిటల్‌కి అయితే వెళ్ళిపోండి. ఇంకైతే బాయ్ బాయ్ చెన్నై. ఇంకా అయిపోయింది. ఇంకా వచ్చేటప్పుడు చెన్నై స్ట్రీట్స్‌లో అలా ఆగామండి. ఇంకా ఉంటుంది కదా తిండి, పానీపూరీలు, పావ్ బజ్జీ, కచోడీ చాట్ అన్నీ తినేసాము. చాలా బాగుంటుంది చెన్నైలో ఫుడ్ అండ్ షాపింగ్ అయితే. నాకైతే చాలా ఇష్టం. ఇంకా చూడండి అసలు ఎన్ని ఫ్రూట్స్ దొరుకుతాయో చెన్నైలో అయితే. మన నెల్లూరులో అయితే అన్ని దొరకవండి. ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళడమే. ఇంకా నాకైతే బాగా నచ్చుద్ది చెన్నై కూడా. రేట్స్ కూడా తక్కువ ఉంటాయండి ఏమన్నా కొనుక్కోవాలన్నా. ఇంకా చూడండి పనసకాయలు అయితే నోరు ఊరిపోయాయండి. ఇంకా ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మా జర్నీ కూడా మంచిగా జరిగింది. బాయ్. సీ యూ ఆల్. ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు ఈ వీడియో చూసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి గైస్. అండ్ నా ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయండి. బాయ్. యువర్స్ కీర్తి.